హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఇక్కడైతే ఈజీగా పెప్పర్ చికెన్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాలనుకున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నానమాట. చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇక్కడ కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా, వేయించిన నువ్వులు, వేయించిన సోంపు, వేయించిన మిరియాలండి. ఇక్కడ వచ్చేసి కొద్దిగా నిమ్మరసం తీసుకున్నాను అనమాట. ఇంకా ధనియాల పొడి, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తీసేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే కడాయిలోకి వేసేసి చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసి మంచిగా వేయిస్తున్నానండి. ఇక్కడ ఇలా రంగు మారాలండి. వైట్గానే ఆనియన్స్ అవి అయితే పెట్టేయకండి. మంచిగా రంగు మారేంత వరకు అయితే వేయించాలన్నమాట ఆనియన్స్ని. వీటిని వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదైతే వేసేసి మంచిగా అయితే కలిపేయాలన్నమాట. మంచిగా కలిపేసి మూత పెట్టేసి మరో 2 నిమిషాలు అయితే అదే మగ్గనియాలండి. అది మగ్గిన తర్వాత మనము ధనియాల పొడి, కారం పొడి, పసుపు అండి, ఇవి పిల్లలు కూడా తినాలి కదండి, అందుకని చెప్పేసి నేను కొద్దిగా కారం పొడి అయితే తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి కూడా వేసేసి ఇంకొక 2 నిమిషాలు అనేది వేయించాలా. ఇది అనేది అడుగంటకోకుండా నేను కొద్దిగా నీళ్ళు అయితే వేసానండి, అడుగంటకోకుండా ఇలా మంచిగా మగ్గాలని చెప్పేసి వేసేసాను అనమాట. ఆ తర్వాత వాష్ చేసుకున్న చికెన్ అండి, ఇది 1/2 కిలో తీసుకున్నాను అనమాట. నేను 1/2 కిలోలోకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో రుచికి తగినంత అయితే వేసేసేయాలన్నమాట. నేను ఎప్పుడే కానీ ఇలా ఫ్రై ఐటమ్స్ ఇలా చేసేటప్పుడైతే ఉప్పు చికెన్ వేసిన తర్వాత వేస్తానండి, ముక్కకు మంచిగా పడుతుందన్నమాట. ఇలా వేసిన తర్వాత నేను ఫ్రై ఐటెం ఎప్పుడన్నా చేయని కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ యూస్ చేస్తానండి, మంచి స్మెల్ వస్తుంది కదా. నేను ముందే అయితే వేయించేటప్పుడు వేయను, చికెన్ వేసిన తర్వాత ఇలా కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు అలా మగ్గనిస్తానండి. ఆ మసాలాలన్నీ మంచిగా చికెన్కి అయితే పడ్డాయన్నమాట. చాలా మంచిగా కనిపిస్తుంది కదండి, టేస్ట్ కూడా అంతే అదే రేంజ్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి వేయించిన సోంపు, వేయించిన నువ్వులు, వేయించిన మిరియాలండి, 3 అయితే నేను మిక్సీ పట్టేశాను అనమాట. ఆ పౌడర్ అయితే వేసేసి ఇక్కడ హాఫ్ చికెన్ అయితే ఉడికిపోయిందండి 50% అయితే. ఇంకొక 50% ఇది వేసేసి పొడి మంచిగా మగ్గనిచ్చేస్తామన్నమాట. చూడండి ఎంత జ్యూసీగా మంచిగా ముక్కలకన్నిటికీ ఆ మసాలాలు, ఆ పొడులు అన్నీ మంచిగా పడ్డాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి, ఇది 75% అయితే ఇక్కడ మగ్గిపోయింది అనమాట. చికెన్ అంటే మంచిగా ఉడికిపోయింది. సో మనం ఇలా వేసేసిన తర్వాత గరం మసాలా మూత పెట్టి ఇంకా కొద్దిసేపు అయితే ఉడికిచ్చేయాలండి. చూడండి ముక్క కూడా ఎంత మంచిగా టెంప్టింగ్ ఉంది కదా, టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉందండి, చాలా బాగుండింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇది ఫైనల్గా ఇదంతా ఉడికిపోయింది. చూడండి ఆయిల్ అంతా మంచిగా పైకి తేలిందనమాట. సో కింద అడుగు అంటున్నట్టు అనిపిస్తుంది కదండి, సో నేను అదే మెయిన్ అండి. ఆ మసాలా అనేది ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట, అంటే అడుగు అంటకూడదు, అదే టేస్ట్ ఉంటుంది మసాలా చాలా మాత్రం. అలా అంతా మీరు ట్రై చేయండి. ఇలా ఫైనల్గా అయితే కొత్తిమీర జల్లేసి నిమ్మరసం అయితే వేసేసిన తర్వాత మన పెప్పర్ చికెన్ రెడీ. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నేను ఇలాంటి వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేస్తానండి. ఫైనల్గా అయితే చికెన్ రెడీ. థ్యాంక్ యూ.